హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్ అండి. ఈరోజైతే మనం అంబాపురం పంచాయతీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి చాలామంది కస్టమర్స్ ఏమని అడుగుతున్నారంటే, మినిమంగా ఎంత రేట్లు అయితే విజయవాడలో మనకి ఇల్లు దొరుకుతాయి, ఎలాంటి రేట్లలో ఉన్నాయి, అపార్ట్మెంట్ రేట్లు ఎంత, మినిమం రేట్ ఏంటి అని నన్ను చాలామంది అయితే అడుగుతున్నారండి. దానికోసం నేను ఈరోజు నుంచి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ప్రతి ఏరియాలో మన సీనియర్ మోస్ట్ ఏజెంట్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఈరోజు నుంచి అయితే మనకి మినిమంగా ఏ రేట్ల నుంచి ఇల్లు దొరుకుతున్నాయి, రిజిస్ట్రేషన్ ఇల్లులు ఎక్కడ ఉంటాయి, వాటి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి మనం ఈరోజైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఆ జర్నీలో అయితే మనకి మన టీమ్మేట్ అయిన యేసురత్నం గారిని అయితే కలుస్తున్నామండి. మన యేసురత్నం గారు వాళ్ళ అమూల్యమైన సమాచారం అయితే మనకి అందజేస్తారు. ఈరోజు ఒకసారి మన యేసురత్నం గారితో మాట్లాడదామండి. నమస్కారం అండి అందరికీ. పంచాయతీలో కానీ కార్పొరేషన్లో కానీ మీకు స్థలాలు కావాలన్నా 15,000 నుంచి గజం 50,000 వరకు ఉన్నాయి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చూపించగలము. అలాగే కార్పొరేషన్లో కూడా మీకు రీజనబుల్గా మేము స్థలాలు కొని పెట్టగలం, ఇల్లులు కొని పెట్టగలం. 30 లక్షల కాడి నుంచి మీకు ₹1,00,00,000 వరకు ఇల్లులు ఉన్నాయి. ఇక నాన్ రిజిస్ట్రేషన్లు అంటే 15 లక్షల కాడి నుంచి కూడా ఉన్నాయి. మీరు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం. చెప్పండి. ఇప్పుడు మనకి మినిమంగా రిజిస్ట్రేషన్ అయితే ఎన్ని లక్షల్లో దొరుకుతుంది? 30 లక్షలు స్టార్టింగ్ 30 లక్షలు ఉంటాయండి. 30 లక్షల నుంచి మనకి ఇండివిజువల్ హౌస్ ఎన్ని గజాలు అయితే రావచ్చు సార్? 66 గజాలు, 50 గజాలు, 70 రిజిస్ట్రేషన్. బ్యాంక్ లోన్లు వస్తాయి. ఓకే సార్. ఇప్పుడు మన అపార్ట్మెంట్లు అయితే ఎంతవరకు నుంచి? అపార్ట్మెంట్లు అయితే 30 లక్షల కాడి నుంచి స్టార్ట్ అవుతాయండి. మీకు 75 లక్షల వరకు ఉన్నాయి. ఓకే సార్, రేపటి నుంచి మనం జర్నీ అనేది ఒకసారి స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి, మీ ఇష్టం, స్టార్ట్ చేద్దాం. సో మన యేసురత్నం గారు అయితే ఈరోజు నుంచి మన జర్నీ స్టార్ట్ చేయడానికి అయితే ఆయన ఒప్పుకున్నారు సార్ అండి. ఈరోజు నుంచి మన యేసురత్నం గారు అయితే ఇటు నందమూరి నగరు, సింగినగరు, ఆంధ్రప్రభ కాలనీ, రాజరాజేశ్వరిపేట, దుర్గాపురం, సత్యనారాయణపురంలో అయితే ఏవైతే ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అండ్ మనకి కావాల్సిన తక్కువ రేట్లో ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అనేవన్నీ కూడా మనకి రేపు నుండి అయితే చూపిస్తా అంటున్నారండి. సో ప్రతి వారం ఒకరోజు అయితే ఈ ఎక్స్ప్లోర్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. మన యేసురత్నం గారితో ఈ 7 రోజుల్లో ఈ ఏరియాల్లో స్టార్టింగ్ ఎంత నుండి ఉన్నాయి అండ్ ఎంత హైయెస్ట్ ఉన్నాయి, మనకి మినిమం ఎంత నుండి స్టార్ట్ అవుతాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. మన వ్యూయర్స్ అడిగిన ఈ క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ నెతకడానికి బయలుదేరుతున్నానండి. సో మీరందరూ కూడా మీ సహకారాన్ని అందించగలరు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.